వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. ఓజీ ఇదే ఏడాది విడుదల కానుందా? విడుదల చేయాల్సిన విపత్కర పరిస్థితులు మేకర్స్ ముందున్నాయా? ఎప్పుడో పూర్తి చేసిన ఓటీటీ డీల్ ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ ను శాసిస్తుందా? 2025లో ఓజీ రిలీజ్ చేయకపోతే దర్శక నిర్మాతలకు భారీ నష్టం తప్పదా? అసలు వీటన్నిటిపై పవన్ ఏమంటున్నారు చూద్దాం ఎక్స్క్లూజివ్ గా. పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చేలా ఉంది ఓజీ. ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా ముందుగానే విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు. అదేంటి, పవన్ డేట్స్ ఇవ్వకుండా అదెలా సాధ్యం అనుకోవచ్చు. కానీ పరిస్థితులు అలా ఉన్నాయి మరి. దాంతో పవన్ కూడా మనసు మార్చుకుని ఓజీ పూర్తి చేయక తప్పేలా లేదు. ఓజీ షూటింగ్ కు పవన్ వచ్చి ఏడాది దాటేసింది. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అప్పట్లో ఆయనిచ్చిన కొన్ని డేట్స్తోనే దాదాపు 70% పూర్తి చేశారు సుజీత్. ఆ తర్వాత పవన్ లేని సీన్స్ కూడా చాలా వరకు తీశారు ఈ దర్శకుడు. మరో 14 రోజులు డేట్స్ ఇస్తే మిగిలిన షూట్ కూడా పూర్తయిపోతుంది. కానీ అంతలోపే ఎన్నికలు రావడం, పవన్ డిప్యూటీ సీఎం కావడం, బిజీ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. పవన్ బిజీ చూశాక ఓజీ 2025లో రావడం కష్టమే అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. మే 9న రానున్న హరిహర వీరమల్లుతో సరిపెట్టుకోవాల్సిందే అనుకున్నారంతా. కానీ అప్పుడెప్పుడో పూర్తి చేసిన ఓటీటీ డీల్ కారణంగా ఓజీని ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్లోపు విడుదల చేయాల్సిందే. లేదంటే చెప్పిన రేటులో సగానికి పైగా కోత తప్పదని తెలుస్తోంది. ఈ రోజుల్లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ కూడా ఓటీటీ సంస్థలే డిసైడ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓజీని 2025 సెప్టెంబర్లో చేసేలా డీల్ కుదిరింది. దాంతో మేలోపు షూట్ పూర్తి చేసి దసరాకు విడుదల చేద్దామని మేకర్స్ కి పవన్ మాటిచ్చినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మాత్రం 3 నెలల గ్యాప్లోనే పవన్ నుంచి వీరమల్లు, ఓజీ వస్తాయి. అదే జరిగితే ఫ్యాన్స్ కు పండగే పండగ. చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ రాబోతుందా? టాలీవుడ్ సర్కిల్స్ లోనే కాదు, మొత్తం సోషల్ మీడియాలోనూ బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఇది. మరి అందులో నిజమెంత? ఒకవేళ ఇదే నిజమైతే చిరుతో ఏ సినిమా కోసం వెంకి రెడీ అవుతున్నారు? అనిల్ రావిపూడి సినిమాలోనే ఈ క్రేజ్ కాంబినేషన్ ను చూసే అవకాశం ఉందా? చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరాతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత అనిల్ రావిపూడి లైన్లో స్క్రిప్ట్తో సిద్ధంగా ఉన్నారు. సమ్మర్ తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొచ్చి రికార్డు స్పీడ్లో పూర్తి చేయాలని చూస్తున్నారు అనిల్. సంక్రాంతి రిలీజ్కి సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఉగాది రోజు చిరంజీవి అనిల్ సినిమా ముహూర్తం జరగనుంది. చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడితో పాటు శ్రీకాంత్ ఓదెలా సినిమాకి కూడా ఓకే చెప్పారు. అయితే చిరు చేయబోయే ఈ సినిమాల్లో ఏదో ఒక దాంట్లో వెంకటేష్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరి కాంబోలో మల్టీ స్టారర్ పక్కా అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. పైగా చిరు కూడా వెంకీతో నటించాలని ఉంది అంటూ గతంలోనే చెప్పారు. చిరంజీవి సినిమాల్లో వెంకటేష్ అంటే ముందుగా గుర్తుకొచ్చే దర్శకుడు అనిల్ రావిపూడే. ఎందుకంటే వెంకీతో ఇప్పటికే 3 సినిమాలు చేశారు ఈయన. పైగా చిరు నెక్స్ట్ చేయబోయే సినిమా ఈయనతోనే. అంటే ఈ కాంబో కనిపించబోయేది అనిల్ రావిపూడి సినిమాలోనే అంటున్నారు. పైగా మల్టీ స్టారర్స్ కి వెంకీ ఎప్పుడూ ఓపెన్ గానే ఉంటారు. మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు రామ్, నాగచైతన్య లాంటి ఈ జనరేషన్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కథ నచ్చితే ఎవరితో అయినా నటించడానికి రెడీ అంటున్నారు. ఈ క్రమంలోనే చిరుతో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ కలిస్తే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవేమో. గురువు నేర్పిన విద్యే కదా శిష్యులు కూడా నేర్చుకునేది. తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యులను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది ఇప్పుడు. లెక్కల మాస్టర్ దగ్గర ఏమేం నేర్చుకున్నారో లెక్కలేసి మరి అదే స్క్రీన్ మీద చూపిస్తూ గురువు పేరు నిలబెట్టుకుంటున్నారు. విచిత్రం ఏంటో గాని సుక్కుతో పాటు ఆయన శిష్యులు కూడా ఒకే దారిలో నడుస్తున్నారు ఇప్పుడు. సుకుమార్ అంటే రంగస్థలం సినిమాకు ముందు తర్వాత అని చెప్పుకోవాలి. ఎందుకంటే దాని ముందు వరకు సుక్కు సినిమాలు కామన్ ఆడియన్స్ కు అర్థమయ్యేవి కావు. రంగస్థలం నుంచి రూరల్ డ్రామాలు చేస్తున్నారు ఈ దర్శకుడు. ఆయన శిష్యులు కూడా గురువు నుంచి ఇదే నేర్చుకున్నారు. అందుకే బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదేలా, కార్తిక్ దండు ఇలా అంతా సుక్కునే ఫాలో అవుతున్నారు. ఉప్పెనతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సుక్కు దగ్గర చాలా ఏళ్లు అసిస్టెంట్ గా చేశారు. కానీ ఈయన నాన్నకు ప్రేమతో స్టైల్ కాకుండా రంగస్థలం స్టైల్ పట్టుకున్నారు. తాజాగా రామ్ చరణ్ తో పెద్ది సినిమాను కూడా
కూడా గురువు గారి పద్ధతిలోనే చేస్తున్నారు. మరోవైపు దసరాతో ఊరమాస్ సినిమా చూపించిన శ్రీకాంత్ ఓదెలా తాజాగా ది ప్యారడైజ్ అంటూ మరింత మాస్ చూపిస్తున్నారు. సుకుమార్ దగ్గర కొన్ని రోజులు పనిచేశారు శ్రీకాంత్ ఓదెలా, అందుకే సుక్కు మేకింగే ఈయనకు వచ్చింది. మరోవైపు వీరుపాక్షతో దర్శకుడిగా మారిన కార్తిక్ దండు కూడా వచ్చింది సుకుమార్ స్కూల్ నుంచే. నాగ చైతన్యతో ఓ రూరల్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్నారు ఈయన. సో మొత్తానికి సుకుమార్ శిష్యులంతా గురువు గారి రూట్లోనే వెళ్తున్నారు ఇప్పుడు. ఎందుకో తెలియదు గాని ఈ మధ్య నార్త్ హీరోలకు సౌత్ మీద కాన్సంట్రేషన్ పెరిగిపోతుంది. అవసరం ఉన్నా లేకపోయినా తమ సినిమా విడుదలకు ముందే సౌత్ గురించి ఓసారి అలా మాట్లాడేస్తూ ఉంటారు. తాజాగా సికిందర్ రిలీజ్ కి ముందు సల్మాన్ భాయ్ కూడా ఇలాగే కమెంట్స్ చేశారు. అవే ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా? సికిందర్ విడుదలకు ముందు సౌత్ సినిమాలతో పాటు దక్షిణాది ప్రేక్షకుల ప్రేమపై సల్మాన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను రోడ్లపై కనిపిస్తే భాయ్ భాయ్ అంటూ సౌత్ వాళ్లు ప్రేమ చూపిస్తారని, కానీ ఆ అభిమానం థియేటర్లలో కనిపించదన్నారు కండలవేరుడు. మేం సౌత్ సినిమాలు చూస్తాం కానీ మా సినిమాలు సౌత్ వాళ్లు చూడరంటూ కామెంట్ చేశారు సల్మాన్. చిరంజీవి, రజనీకాంత్, రామ్ చరణ్ లాంటి హీరోల సినిమాలను బాలీవుడ్ ఆడియన్స్ చూస్తున్నారని, వాళ్ల సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తున్నాయన్నారు సల్మాన్. ఎందుకంటే తాము థియేటర్కు వెళ్లి సౌత్ సినిమాలు చూస్తామని, కానీ సౌత్లో మాత్రం హిందీ సినిమాలు చూడరు, తమపై చూపే ప్రేమ మాటల వరకే అంటున్నారు భాయ్. సల్మాన్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో విమర్శలొస్తున్నాయి. సౌత్ వాళ్లు చూడకుండానే అప్పుడు మీరు నటించిన ప్రేమ పావురాలు, ప్రేమాలయం తెలుగులో హిట్ అయ్యాయా? భజరంగి భాయ్జాన్కు సౌత్లో కలెక్షన్స్ వచ్చాయా అంటున్నారు. ఏదేమైనా కంటెంట్ ఉంటే జనం చూస్తారు గాని ప్రేముందని కాదు కదా అంటూ సల్మాన్కు కౌంటర్ ఇస్తున్నారు ఆడియన్స్. వాళ్ళేమైనా గల్లీ ప్లేయర్స్ అనుకుంటున్నారా? ఇంటర్నేషనల్ ప్లేయర్స్ బ్రో, షో సమ్ రెస్పెక్ట్. అలాంటి వాళ్ళను తీసుకొచ్చి మరీ కమెడియన్స్ కంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నారేంటి? పైకి చెప్పట్లేదు కానీ తెలుగులో కొందరు దర్శకులపై ఇలాంటి కమెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీని వెనక ఉన్న కథేంటి? ఆ ప్లేయర్స్ కమ్ కమెడియన్స్ ఎవరో చూద్దామా? తెలుగు సినిమాల్లో ప్రొఫెషనల్ ప్లేయర్స్ నటించడం కొత్తేం కాదు. అప్పట్లో అశ్వని నాచప్ప, ఆ తర్వాత వివిఎస్ లక్ష్మణ్, ఇలా చాలా మంది ప్లేయర్స్ నటించారు. ఆ మధ్య వెంకటేష్ గురులో నటించిన రితికా సింగ్ కూడా ప్రొఫెషనల్ బాక్సరే. కానీ ఈ మధ్య కాలంలో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వైపు చూస్తున్నారు మన దర్శకులు. రాబిన్ హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ నటించారు. ఈ క్యారెక్టర్ గురించి చాలా బిల్డప్ ఇచ్చారు. పైగా ప్రమోషన్స్ కోసం బాగానే వాడుకున్నారు. తీరా సినిమా చూస్తే వార్నర్ పాత్రకు స్కోప్ లేదు. ఓ ఇంటర్నేషనల్ క్రికెటర్ను మరీ కమెడియన్లా చూపించారంటూ విమర్శలొస్తున్నాయి. దీనికంటే రాజమౌళితో చేసిన యాడ్ అదిరిపోయిందంటున్నారు వార్నర్ మామ ఫ్యాన్స్. 2 ఏళ్ల కింద మైక్ టైసన్ విషయంలోనూ పూరి జగన్నాథ్పై ఇలాంటి విమర్శలే వచ్చాయి. మా సినిమాలో టైసన్ ఉన్నాడంటూ బాగా ప్రమోట్ చేసుకుంది లైగర్ టీం. తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే మైక్ టైసన్ను చాలా దారుణంగా చూపించారంటూ ఫైర్ అయ్యారు ఆయన ఫ్యాన్స్. మొత్తానికి అప్పుడు టైసన్, ఇప్పుడు వార్నర్, అలా మన దర్శకుల దగ్గర బుక్ అయిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క హిట్కే నానా తంటాలు పడుతున్నారు మన హీరోలు. అలాంటిది వరుసగా 3 విజయాలంటే అమ్మో అదృష్టం ఉండాలి. ఇక మొదటి 3 సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాలంటే రాసి పెట్టుండాలి కదా. గత 25 ఏళ్లలో కేవలం 3 హీరోలకే సాధ్యమైన ఈ రికార్డ్ తాజాగా మరో హీరో సొంతం చేసుకున్నారు. మరి ఎవరైనా? తెలుగు ఇండస్ట్రీలో హ్యాట్రిక్ హీరో అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు ఉదయ్ కిరణ్. మిలీనియం మొదట్లో ఎలాంటి బ్యాక్ డ్రాప్ లేకుండా వచ్చిన ఈ హీరో చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో విజయాలందుకున్నారు. అంతే వేగంగా కనుమరుగైపోయారు ఉదయ్ కిరణ్. అల్లు అర్జున్ కూడా తొలి 3 సినిమాలతోనే హిట్లు అందుకున్నారు. గంగోత్రితో పరిచయమైన బన్నీ ఆర్యతో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇక బన్నీ సినిమాతో వరుసగా 3వ హిట్ అందుకుని ఉదయ్ తర్వాత హ్యాట్రిక్ హీరోగా మారారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు నేషనల్ అవార్డు యాక్టర్గానే కాదు, పాన్ ఇండియన్ స్టార్గా ఎదిగారు అల్లువారబ్బాయి. రాజ్ తరుణ్ సైతం హ్యాట్రిక్ విజయాలతోనే ఇండస్ట్రీకొచ్చారు. నాగార్జున నిర్మించిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ కుమారి 21F, సినిమా చూపిస్తా మావతో వరుసగా 3 విజయాలు పూర్తి చేశారు. కానీ సరైన ప్లానింగ్ లేక కెరీర్లో పూర్తిగా వెనకబడిపోయారు ఈ హీరో. తాజాగా నార్నే నితిన్ హ్యాట్రిక్ పూర్తి చేశారు. మ్యాడ్ సినిమాతో హీరోగా పరిచయమైన నితిన్ ఆయతో 2వ హిట్ కొట్టారు. తాజాగా విడుదలైన మ్యాడ్ స్క్వేర్తో హ్యాట్రిక్ పూర్తి చేశారు ఎన్టీఆర్ బావమరిది. సైలెంట్గా వచ్చి ఈ కాంపిటీషన్లో హ్యాట్రిక్ అందుకున్నారు నితిన్. మొత్తానికి గత 25 ఏళ్లలో ఉదయ్ కిరణ్, అల్లు అర్జున్, రాజ్ తరుణ్ తర్వాత హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నారు నితిన్ నార్నే. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.